ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము కీర్తనలు 26:11. నేను యథార్థవంతుడనై నచ్చుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. నజరేయుడైన యేసు మనకు గొప్ప మాదిరి. ఆయనను అనుసరిస్తే మన బుద్ధి పాడైపోతుందని భయపడనక్కర్లేదు. బైబిల్ ప్రకారం మంచి బుద్ధి కలిగి ఉండడం అంటే దేవుని ఎదుట, ప్రజల ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అంచెలంచెలుగా పరిపూర్ణతలోనికి వెళ్ళడమే. అందరం పరిపూర్ణతే మన లక్ష్యంగా ఎంచుకోవాలి. యేసు ప్రభుని పోలికలోనికి మనం ఎదిగేంత వరకు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఏదో విధంగా పురోగమించాలి. దీన్ని సాధించేందుకు మనం అంచెలంచెలుగా ప్రయత్నించాలి. మనమంతా దీనిపై దృష్టి సాధించాలి. అలా చేసినప్పుడు పౌలుతో కూడా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని చెప్పగలం. ప్రార్థన. ప్రియ యేసయ్యా, నిన్ను పోలి నేను నడుచుకొనుటకు నీ కృప నాకు కావాలి. నేను ఈ దేహంలో ఉన్నంతకాలము నా లోపల శరీరానికి, ఆత్మకు ఎప్పుడు యుద్ధం ఉంటుందని నీకు తెలుసు. శరీరం కోరికలను జయించి ఆత్మానుసారంగా నడుచుకొనుటకు నాకు సహాయం చేయుము. యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.